సహస్రా ఓయ్ పుట్టక Hi guys, hello everyone. Now I'm going to Hyderabad to Kurnool. This is the bike, and these are those guys, silly guys. Say hi, bro. Hey, John Paul. Hi. This is my bike. Don't see my slippers, okay? This is my friend bike. Actually, మేము ఇద్దరం మనం అనుకున్నాం, కానీ ఆయనకి క్రేన్ పని పడి ఆడ ఆగిపోతున్నాం. యాక్చువల్ ముగ్గురం మనం అనుకున్నాం, మా బండి టైర్లు బాగాలేమంట, మా ముందే టైర్లు. సో ఆగిపోయినాం అక్కడ ఇక్కడ. లెట్స్ సీ హౌ ద ట్రిప్ విల్ బి గోయింగ్ ఆన్. గుడ్ నైట్. బాయ్ బ్రో. బాయ్ బాయ్ బ్రో. వస్తున్నావు దాదా తినిపిస్తున్నా, టిఫిన్ చేపిస్తుంటే పోతున్నాం లాస్ట్లో. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ బాయ్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. ఇప్పుడు పెట్రోల్ రూమ్కి వెళ్ళిపోయి మనము ఫ్యూల్ కొట్టించుకొని అక్కడ నుంచి టిఫిన్ చేసేసి వారాంతికి స్టార్ట్ అయిపోదాం. యాగా అయితే మనం పెట్రోల్ ఓపించుకున్నాం, పోయి టిఫిన్ చేసేసి ప్రశాంతంగా మనం మన ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. ఇప్పుడు జాన్పూర్ అడిగినందుకు టిఫిన్ చేపిమన్నందుకు పోయి అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోదాము. కానీ మేము డైలీ ఇక్కడ టిఫిన్ చేస్తాము, ఇక్కడ టిఫిన్ కూడా బాగుంటుంది. మీకు లొకేషన్ చెప్తా. జేపీ దర్గాకి వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది, ఎంట్రన్స్లో కమాన్ దగ్గర. టిఫిన్ మాత్రం చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఎప్పుడు ఇక్కడికి వస్తే. అరే రైట్ రా జాన్. తర్వాత చాలా డేస్ తర్వాత ఒక రైడ్కి వెళ్తున్నాను అనమాట. లాస్ట్ టైం అప్పుడు ఎప్పుడో శ్రీశైలంకి వెళ్ళినా అంటే మళ్ళీ ఇప్పుడు మహానందికి వెళ్తున్నా. ఈ రైడ్ మొత్తం సాఫీగా, సంతోషంగా, ఆనందంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ రైడ్ని అయితే స్టార్ట్ చేస్తున్నా. దారిలో మనకేమైనా అడ్డంకం జరిగినా, అద్భుతం జరిగినా దాన్ని క్యాప్చర్ చేయడానికి నేను పక్కా ట్రై చేస్తా. అలానే ఎవరికైతే బైక్ రైడ్స్ అంటే ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మనం అందరం కలిసి ఏదైనా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం, చిల్ అయిపోదాం. ఏమంటారు బాయ్స్? లెట్స్ సీ ద రైడ్. చూసినావు, అసలు ఇండికేటర్ కూడా వేసుకోలేదు వీడు. సైడ్ కట్టు కొట్టేస్తున్నాడు. మధ్యలో పోతే మనం బుక్ అయిపోతాం ఈజీగా. అనుకున్నట్టుగానే మనకు ఫస్ట్ అడ్డంకం అయితే వచ్చేసింది అనమాట. బాగా అయితే మనం సైడ్కి ఆపేసిండు బండి. మనకైతే ఏం భయం లేదు, ఎందుకంటే మనకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్లస్ 0 చలాన్. ఎందుకంటే మనం హెల్మెట్ లేకుండా బయటికి బండి తీయం. అగో చలాన్ చెక్ చేస్తుండు. టైట్ ఉన్నాయి కాబట్టి మనం ఏమనలే, వెళ్ళిపోమన్నాడు. చలో స్టార్ట్ చేద్దాం మళ్ళీ రైడ్.
హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనం కర్నూలు అయితే క్రాస్ అయిపోయినాం. ఇప్పుడు నుంచి హైదరాబాద్ నుంచి కర్నూలు ఒక ఎత్తు అంటే ఇప్పుడు ఈ నుంచి మహానందికి ఇంకొక ఎత్తు అనమాట. రోడ్లు అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు బాగాలేకుండా ఈసారి చూద్దాం ఎట్లున్నాయి రోడ్లు. అలానే ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో ఫస్ట్ మా అత్త వాళ్ళు వస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి మన వాళ్ళ పాప ఉంది అక్కడ, పాపాని కలిసి కొంచెం పాపతో టైం స్పెండ్ చేసి నెక్స్ట్ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తమ్ముని తీసుకొని సీదా మనం మహానందికి జంప్ అయిపోదాం. సహస్రా చెప్పు బాబాయ్. ఏం చేస్తలే బాబాయ్. సహస్రా సహస్రా ఓయ్ పుట్టక. ఓయ్ పుట్టక. ఓయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఈ నుంచి చెప్పాలి, ఈ నుంచి. హాయ్ బాబాయ్. హాయ్ బాబాయ్ అని గట్టిగా పైకి అక్కడ చూడు బాబాయ్. హాయ్ హాయ్ బాబాయ్. నిద్రరాని నిద్రరాని ఇద్దరు నుంచి హాయ్ హాయ్ ఇక్కడ చెప్పమ్మా. సహస్రా ఇక్కడ చెప్పు. హాయ్ చెప్పరా. హాయ్ చెప్పరా. తెలుసు. హాయ్ హాయ్. ఇప్పుడైతే మనం పాపని కలిసేసాం అనమాట. సో ఈ నుంచి మనం మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మా తమ్ముని తీసుకొని అటు నుంచి అంటే మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ పోగానే మా పెద్దమ్మ షాక్ అయిపోయాడు. మా పెద్దమ్మ అయితే హైదరాబాద్ నుంచి బండి వేసుకొచ్చినావా అని మా పెద్దమ్మ షాక్ అయిపోయింది. ఇప్పుడే మా తమ్ముడు వచ్చిన అనమాట. ఇంకా ఇద్దరం కలిసి అయితే స్టార్ట్ అయిపోయినాం మహానందికి. మా తమ్ముడు నుండి వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పినంట, 2-3 వెళ్దామని చెప్పి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తా అని చెప్తే వాళ్ళని మధ్యలో కలెక్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం. సో లెట్స్ సీ ఎట్ మహానంది. రోడ్లు కూడా మొత్తం బురదతో ఉన్నాయి అనమాట. మనము స్లోగా వెళ్దాం, ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈడే అనమాట మా తమ్ముడు నరేష్. దీనికి రాదు కదా, మన మన మొబైల్కి వస్తుందా? రాదు. మన ఉంటేనే చూడండి.
అందువల్ల ఇంకొకటి మా పెద్దత్త వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట. ఆడికి వెళ్ళి మా అత్త వాళ్ళని కలిసి కొంచెం సేపు అక్కడ ఉండి స్టార్ట్ అయిపోదాం మళ్ళీ. బాగున్నామా? బాగున్నామా? యా ఇప్పుడే మా తమ్ముని ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయిపోయారు అనమాట. ఒకరి పేరు మహేష్, ఇంకో పేరు శివ. ఇప్పుడు మేము నలుగురు కలిసి అయితే కానీ మహానందికి వెళ్ళిపోతున్నాం. లెట్స్ సీ ఎట్ మహానంది ఫైనల్గా. యా గాయ్స్, ఆఫ్టర్ లాంగ్ రైడ్ తర్వాత మనమైతే ఫైనల్గా మహానందికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ మనకి వాతావరణం చూసుకుంటే ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సో లోపలికి వెళ్ళాక దర్శనం అయిపోయినాక మళ్ళీ మీ ముందు ప్రత్యక్షం అయిపోతా. ఎంతో ప్రత్యేకమైన నంది ఇది. మనకి మహానంది కోనేరులో మనము క్రిస్టల్ క్లియర్ అయిన వాటర్ని మనం చూసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా మీరు మహానందికి వస్తే తప్పకుండా మీరు ఇవి కోనేరుని విజిట్ కాండి. అలానే మనం ఇక్కడ ఈ కోనేరులో 1 రూపీ కాయిన్ కానీ ఏదైనా కాయిన్ వేస్తే అందులో ఆ కాయిన్ మనకు పైన చూసేటప్పటికి మనకు ఆ కాయిన్ విజిబిలిటీ అనేది చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. సో తప్పకుండా చూడండి, మిస్ కాకండి. థ్యాంక్ యూ. హలో గైస్, ఇప్పుడైతే మన దర్శనం అయిపోయింది. చాలా పీస్ఫుల్గా దర్శనం అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం ప్రసాదం తీసుకొచ్చుకున్నాం, తినేసి మెల్లగా ఇంటికి రెడీ అయిపోదాం. బాయ్. ఓకే గైస్, ఇప్పుడైతే మనకు మహానంది దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే బ్యాక్ టు హోమ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఇంత ఉపయోగం చూసినందుకు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను మీ భారత్ అలిగా పైన.